సీమలో వైసీపీ అనుకూల ఓట్లకు గండి కొట్టిన షర్మిల ఈ ఎన్నికలపై ఏ మేరకు తన ప్రభావాన్ని చూపించింది? వైసీపీని ఓడించడంలో ఉడతపాత్ర పోషించారా? అన్న వదిలిన బాణం చివరకు అన్నకే గుచ్చుకుందా? మరి షర్మిల పగ సలారినట్లేనా? ఇంతకు షర్మిల ఫ్యూచర్ ఏంటి? షర్మిల ఒకప్పుడు అన్న వదిలిన బాణం. 2014లో జగన్ కోసం, వైసీపీ కోసం వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు షర్మిల. ఆ తర్వాత 2019లో కూడా అన్న కోసం మరోసారి కొంగు బిగించి ఎన్నికల రణరంగంలోకి దూకారు. ఆ తర్వాత జగన్తో షర్మిలకు గ్యాప్ వచ్చింది. ఇద్దరి దారులు వేరయ్యాయి. రాజకీయ లక్ష్యాలు, గమ్యాల్లో కూడా తేడా వచ్చింది. ఆ తర్వాత తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అనే పార్టీ పెట్టిన షర్మిల మరోసారి పాదయాత్ర చేశారు. 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే కొద్దిగా ముందుగానే అక్కడ కొట్టుకట్టేశారు షర్మిల. కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. ఆ తర్వాత ఏపీ పీసీసీ చీఫ్గా పగ్గాలు చేపట్టిన షర్మిల ఏకంగా అన్న జగన్ పైనే విమర్శల బాణాలు సంధించడం మొదలుపెట్టారు. జగన్కు కంట్లో నలుసుగా మారారు. ఇంటి వ్యక్తి శత్రువుగా మారితే ఆ బాధలు ఇంతింత కాదయ్యా అనే లెవెల్లో జగన్ను ఇబ్బందులు పెట్టారు. అన్న వదిలిన బాణం చివరకు అన్నకే గుచ్చుకుంది. రాష్ట్ర విభజన అనంతరం వైఎస్ జగన్కు కష్టం వచ్చిన ప్రతిసారి ఆయన సోదరి షర్మిల రంగంలోకి దిగేవారు. అది పాదయాత్ర అయినా, ఎన్నికల సభలు అయినా, పార్టీ కార్యకలాపాలైనా ఏవైనా షర్మిల తన భుజాల మీద మోసి వైసీపీ బలోపేతానికి దోహదం చేశారు. 2019 ఎన్నికల సమయంలో బై బై బాబు, బై బై పప్పు కూడా అంటూ నవ్వుకుంటూ షర్మిల చేసిన ప్రచారం వైసీపీకి ఒక ఊపు తీసుకొచ్చింది. జగన్ కన్నా మరింత చురుగ్గా షర్మిల ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లు కొల్లగొట్టడానికి షర్మిల ప్రధాన కారణంగా చెప్పవచ్చు. షర్మిల ప్రచారంతోనే టీడీపీ 23 స్థానాలకు పరిమితమైంది. గెలుపులో అంతటి కీలక పాత్ర పోషించిన షర్మిల ఇప్పుడు జగనన్న ఓటమిలోనూ అదే స్థాయి పాత్ర పోషించారు. ముఖ్యంగా ప్రచారంలో తన కుటుంబ విషయాలు, వైఎస్ జగన్ చేసిన తప్పిదాలను అన్నింటినీ షర్మిల ప్రజల ముందు ఉంచారు. వైఎస్ అవినాష్ రెడ్డి ఓటమి లక్ష్యంగా షర్మిల కడప లోక్సభ బరిలో నిలిచారు. అంతేకాకుండా రాష్ట్రంలో షర్మిల సుడిగాలి పర్యటనలు చేశారు. జగన్పై నేరుగా విమర్శలు చేస్తూ షర్మిల ప్రజల్లో సరికొత్త చర్చను తెరపైకి తీసుకొచ్చారు. జగన్ పాలన తప్పిదాలను లేవనెత్తడంతో ప్రజల్లో ఆలోచనలు రేకెత్తాయి. టీడీపీ, జనసేన పార్టీలు చేస్తున్న విమర్శల కన్నా షర్మిల విమర్శలు హాట్ టాపిక్గా మారాయి. దీంతో జగన్ పాలనపై కొన్ని వర్గాల్లో వ్యతిరేకత ప్రారంభమైంది. ఆ ప్రభావం జగన్ ఓటమిలో కీలకంగా ఉంది. జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి గాలిలో వైసీపీ కొట్టుకుపోగా షర్మిల కూడా వైసీపీ ఓటమిలో ఉడతా పాత్ర పోషించారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మొత్తానికి వైఎస్ షర్మిల ఒకటైతే సాధించగలిగారు. తన సొంత అన్న జగన్పై పగ తీర్చుకోగలిగారు. కొన్ని చోట్ల ముస్లిం ఓట్లకు గండి కొట్టడంతో జగన్ పార్టీకి నష్టం చేకూర్చారు. వైఎస్ జగన్ పైన విమర్శలు చేయడంలో ముందున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలోనూ జగన్ను దోషిగా చూపిస్తూ రాష్ట్రమంతటా పర్యటిస్తూ కొంతవరకు జగన్ను డ్యామేజీ చేయగలిగారు. జగన్కు సొంత ఇంట్లోనే శత్రువులున్నారని ప్రజలు అనుకునేలా చేశారు. ఇది ఒక రకంగా మహిళా ఓటర్లపై కూడా ప్రభావం పడిందన్న విశ్లేషణలు వినబడుతున్నాయి. రాయలసీమలో ఎక్కువగా ముస్లిం, రెడ్డి సామాజిక వర్గం ఓటర్లకు గండి కొట్టడంలో సక్సెస్ కాగలిగారు షర్మిల. కడప, జమ్మలమడుగు వంటి బలమైన నియోజకవర్గాలు వైసీపీ కోల్పోయిందంటే అందుకు వైఎస్ షర్మిల కూడా కారణమని చెప్పడానికి ఎంతమాత్రం సందేహం లేదు. ఎందుకంటే అక్కడ వైఎస్ వివేకానందరెడ్డి హత్య బాగా పనిచేసిందని అంటున్నారు. కడప పార్లమెంటులో అవినాష్ రెడ్డి గెలిచినా మిగిలిన నియోజకవర్గాల్లో వైసీపీ ఓటమికిది ఒక కారణమని చెబుతున్నారు. తొలుత తెలంగాణలో పార్టీని పెట్టి తర్వాత అక్కడికే పరిమితమవుతారనుకుంటే జగన్ను అరెస్ట్ చేయించిన పార్టీకి అధిపతిగా మారారు. అంతేకాదు ఎన్నికల ప్రచారంలో చివరి సమయంలో రాహుల్ గాంధీని
కడపకు రప్పించడంతో అక్కడ జగన్ పార్టీ ఓట్లకు భారీగా డ్యామేజ్ అయిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చినంత మాత్రాన ఆమెకు ప్రత్యేకంగా ఒరిగిందేమీ లేదు. కానీ అన్నపై పగ చల్లారిందా లేక కొనసాగుతుందా అన్నది పక్కన పెడితే తాను ఓడిపోయినా సరే అన్నను ఓడించి పగ తీర్చుకున్నారన్న కామెంట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.